అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. ఏంటి ప్లేట్ పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా మార్నింగ్? అదే అండి స్ప్రౌట్స్ తింటున్నాను. స్ప్రౌట్స్ తినడం వల్ల అయితే చాలా యూసేజ్ ఉంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కంపల్సరీగా మీ ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు చేయండి. స్ప్రౌట్స్ చేసే విధానము అవన్నీ నేను వీడియోలో చూపిస్తాను. అవన్నీ చూడండి. అలాగే స్ప్రౌట్స్‌లో వచ్చేసి మనం ఖర్జూర, నువ్వులు లేదంటే ఫ్రూట్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనము బేసిక్‌గా చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని అవాయిడ్ చేస్తారు. అలా ఏమి ఉండదండి. అలవాటు చేసుకుంటే అలవాటయిపోతుంది. మాక్సిమం కంపల్సరీ డైలీ ఒక టైము టిఫిన్ చేసే బదులు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది ఇది తినడం వల్ల. డైలీ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. నేనైతే మా ఇంట్లో రోజు ఇదే ప్రిపేర్ చేస్తాను. మీరు ఈరోజు టిఫిన్ ఏం చేశారు? కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మాదైతే స్ప్రౌట్స్ ఓన్లీ. మధ్యాహ్నం వచ్చేసి పాలకూర చేయాలని ఫిక్స్ అయ్యాను. పాలకూర, పెసరపప్పు, తర్వాత మిల్ మేకర్. ఆ రెండు కూడా ప్రోటీనే. మ్యాక్సిమం మంచి ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నాను. మళ్ళీ చాలామంది స్ప్రౌట్స్ తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని చెప్తున్నారు కదా. అయితే ఒక పని చేయండి. స్ప్రౌట్స్ అవుతాయి కదా, అయిపోయిన తర్వాత దాన్ని కొంచెము నానబెట్టేసి దాన్ని ఉడకబెట్టేసి అప్పుడు కొంచెము ఉప్పు, కారము అవన్నీ చల్లుకొని అలా అయినా తినండి. పిల్లలకు అలవాటు చేయండి, చాలా మంచిది. ఇదే ఫస్ట్ నా లైవ్ వీడియో అండి. ఎప్పుడు వీడియో చేశాక వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్ కూర్చొనే మాట్లాడుతున్నాను. ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఖర్జూర అయితే చాలా మంచిదండి. ఖర్జూర, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ప్రొమగ్నేట్ దానిమ్మ గింజలు ఉంటాయి, అవి వేసుకొని తినొచ్చు. మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఎలాగోలా అలాగా మనం తినడం వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ ఇది. మా హస్బెండ్కి నేనే అలవాటు చేశానండి. డైలీ మార్నింగ్ కంపల్సరీ స్ప్రౌట్సే తింటాము. లేకపోతే రైస్ కంపల్సరీ తినాలని ఏం లేదు. తినాలనిపిస్తే కార్బ్స్ తీసుకుంటాము, లేదంటే లేదు. ఈవినింగ్ ఫ్రూట్స్, బనానా అయితే ఆయన కంపల్సరీ తీసుకుంటాడు రోజు. అయితే మంతెన సత్యనారాయణకి వెళ్ళి వచ్చాక మెయింటెనెన్స్ డైటే చాలా ఇంపార్టెంట్. ఈ మెయింటెనెన్స్ డైట్లో నేను మార్నింగ్ స్ప్రౌట్స్ తింటున్నాను, ఈవినింగ్ వచ్చేసి నట్స్ అండ్ ఫ్రూట్స్, మధ్యాహ్నము కంపల్సరీగా పుల్కా అలా తీసుకుంటున్నాను, లేదంటే బ్రౌన్ రైస్. ఎప్పుడైనా 2 డేస్ వీక్లీ రైస్ తీసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ తినమన్నప్పుడు అలా చూస్తాను నేను. సో ఇప్పుడు స్ప్రౌట్స్ పెట్టే విధానం చూడండి. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి పెసలని. అట్లీస్ట్ 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్నాను కదా, అలా హోల్స్ ఉన్న బౌల్స్ ఉంటాయి, బయట దొరుకుతాయి. 10 to 12 అవర్స్ నానబెట్టిన పెసలు ఉంటాయి కదా, అవి బౌల్లో వేసుకోండి. అట్లీస్ట్ మనకి 2 డేస్ లేదంటే 1.5 డే తర్వాత స్ప్రౌట్స్ రెడీ అవుతాయి. ఇలా బౌల్స్ వద్దనుకుంటే మంచి క్లాత్ వైట్ తీసుకోండి. అలానే ఫోల్డ్ చేసి పెడితే 2 డేస్కి మీకు స్ప్రౌట్స్ రెడీ అవుతాయి. ఇలా బౌల్స్ లేని వాళ్ళు అలా క్లాత్లో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా 1.5 డే తర్వాత స్ప్రౌట్స్ ఇలా రెడీ అవుతాయి. చూసారు కదా మొలకలు ఎంత బాగుంటాయి. ఇవి తినడం వల్ల కూడా ఎంతో హెల్త్కి మంచిదండి. ఇక నట్స్ విషయానికి వస్తే ఇది డిన్నర్లో తీసుకుంటాను. ఇలా నానబెట్టుకుంటాను. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలానే వాల్నట్, తర్వాత బాదము, మళ్ళీ ఇంకా వచ్చేసి పల్లీలు, ఇవన్నీ నేను మార్నింగ్ నానబెట్టుకుంటాను. మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ తింటాను. డిపెండ్స్ అనమాట. స్ప్రౌట్స్ తినని రోజు మార్నింగ్ నట్స్ తింటాను, లేదంటే ఈవినింగ్ స్ప్రౌట్స్ తింటాను. అలా కాంబినేషన్ ఎట్లా వీలైతే అట్లా చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా అన్ని రకాల 5 టైప్స్ ఆఫ్ నట్స్ తీసుకొని నానబెట్టుకుంటాను. ఇవి చాలా మంచిదండి హెల్త్కి అయితే. సో ఇలానే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను మెయింటెనెన్స్ డైట్లో ఇంటికి వచ్చాక కూడా. స్ప్రౌట్స్ అండ్ నట్స్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. కానీ కంపల్సరీగా అయితే హ్యాబిట్ చేసుకోండి. మెల్లమెల్ల హ్యాబిట్ చేసుకుంటే డైలీ కూడా మీరు తినడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పాను కదా పాలకూర అండ్ మిల్ మేకర్ చేస్తానని, దానికి ఆయిల్ తక్కువ పడుతుంది, అందుకే 2 సెలెక్ట్ చేసుకున్నాను. మనం వేసేదానికంటే 2 కొంచెం ఆయిల్ తక్కువ చేస్తే బెటర్. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు, మనకి ఈజీ అయిపోతుంది. సో మీకు ఇది ఎలాగో ఈ వంటల గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఏమేమి వేయాలి ఏంటి అనేసి. ఇటు పాలకూర, అటు మిల్ మేకర్. అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది పాలకూర ఎలా చేయాలి, మిల్ మేకర్ ఎలా చేయాలని. జస్ట్ ఆయిల్ తక్కువ చేసుకుంటే చాలా బెటర్ అండి. మనకి పోపు దినుసులు అన్నీ వేస్తాము. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాలకూర చేస్తున్నాను. ఈ భోగాన్లో వచ్చేసి మిల్ మేకర్ చేస్తున్నాను. మిల్ మేకర్ డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేసేస్తాను, తర్వాత ఆనియన్స్ వేసి రోస్ట్ చేయడం అనమాట. ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, పాలకూర అవన్నీ.
సో ఇందులో వచ్చేసి మనకు మిర్చి ఆనియన్స్ వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్సే, అడుగు సీట్ అయిపోయేలో కొంచెం మాడిపోయాయి అనుకోకండి. నేను డైరెక్ట్గా అయితే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ నేను వీడియో అటు చేసి ఇటు చేసేలో వీడియో తీయడం కోసం కష్టపడాల్సి వస్తుంది. అటు చేసి ఇటు చేసేలోపు ఇదైపోయాయి. ఇది మిల్ మేకర్ అండి. ఇందులో ఆనియన్స్ వేస్తాము. ఆనియన్ కొద్దిగా రోస్ట్ అయ్యాక మిల్ మేకర్ వేస్తాం అనమాట. చూసారు కదా, మిల్ మేకర్ నేను ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాను వేడి వాటర్లో. ఇది రోస్ట్ అయ్యాక మిల్ మేకర్ వేయడమే. మనం పాలకూరలో ఇంకా పప్పు వేస్తున్నాము. ఇది మగ్గాక పాలకూర వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్పేది. ఆకుకూరలు తినడం వల్ల కూడా చాలా యూసేజ్ ఉంటుంది. అది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పానండి, ఏ ఆకుకూర తింటే ఎంత క్యాలరీస్ ఉంటుందని. నా షార్ట్ వీడియోస్లో పెట్టాను, అదొకసారి వెళ్ళి చూడండి ఎవరైతే చూడలేదో వాళ్ళు. ఇది హై ప్రోటీన్ అండి. ఇప్పుడు వడియాలు వీటికి ఆయిల్లో పాపడాలు వేయించుకోవడం కంటే హై ప్రోటీన్. కొంచెం ఆయిల్ తక్కువ చేసుకొని ఇలాగో హాట్ వాటర్లో మనం బాయిల్ చేసుకుంటాము మిల్ మేకర్ని. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఆల్రెడీ వేడి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ టైం ఏం పట్టదు. కొంచెం రోస్ట్ చేయాలి. ఇలానే రోస్ట్ చేశాక కారం ఉప్పు మనకి ఎంత సరిపోతుందో, పసుపు అంతా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు వేస్తాను మిల్ మేకర్లో. కొందరు పసుపు తినరు, కాకపోతే మంచిదే అండి, యాంటీబయాటిక్ కదా. ఫోర్ బర్న్ స్టవ్ ఉండడం వల్ల చాలా యూజ్ ఉందండి. ఒకటేసారి అన్ని వంటలు చేసుకోవచ్చు. రైస్ ఇందాక అయిపోయింది, పెట్టేశాను. కొంచెము పప్పు మగ్గాలి. నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను పెసరపప్పు. కొంచెం ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, అది వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము. ఎవరి కారం, నేను కొంచెం కారం తక్కువనే తింటాను మా ఇంట్లో. ఇది రీసెంట్గా మా మమ్మీ వాళ్ళు ఇంట్లో పట్టించి తీసుకొచ్చారు. చూసారు కదండి, యాక్చువల్లీ ఆయిల్ తక్కువ ఉన్నది కదా. ఇంకా మామూలుగా చేసుకునే వంటలకైతే ఇంకా బాగానే ఆయిల్ పడుతుంది. వాటర్ మిక్స్ చేస్తాను. సో మనం ఇందులో పాలకూర వేసుకుందాము. పాలకూరలో చూసారు కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనకు ఒక 2-3 మినిట్స్లో అంత ఎవాపరేట్ అయిపోతుంది. మొత్తం వేసేసాక ఒక్కసారి లిడ్ పెట్టేయండి. ఒక 2 మినిట్స్లో మొత్తం మగ్గిపోతుంది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఆయిల్ ఎక్కువ అవసరం లేదనమాట. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేస్తున్నాను. చూసారు కదండి, కొంచెం యాక్చువల్గా అయితే ఇందులో ఆయిల్ పడుతుంది. ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇప్పుడు మీరు వంటలు చేసే వాళ్ళకి. నేను కొంచెం దాన్ని సెట్ చేయడం కోసం కొన్ని వాటర్ వేస్తాను. వాటర్ వేస్తే ఎందుకంటే దాంట్లో కొంచెం మగ్గుతుంది కదా, కొంచెం ఈజీ అవుతుంది. ఆయిల్ ఉంటే అసలు యాక్చువల్గా అవసరం లేదు, ఆయిలే మీకు సెట్ చేసుకుంటుంది. సో నేను ఆయిల్ తక్కువ వేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసారనుకోండి మీకు కొంచెం గ్రేవీ లాగా అనిపిస్తుంది. కొంచెం లాస్ట్ వరకు ఫ్రై లాగా అయిపోతుంది. గరం మసాలా మీకు తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, నేను ఇప్పుడు చేసేది ఏంటంటే పాలకూర ఫ్రై. సో అందుకనేసి నేను నంచుకోవడానికి మిల్ మేకరు, అలానే ప్రోటీన్ కూడా కదా. అప్పుడప్పుడు పన్నీర్ కూడా చేస్తాను. పన్నీర్ కూడా ఏంటంటే అందులో కొంచెం ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేస్తాను. లాస్ట్ కొంచెము మీగడ అలా తీసుకొని, లేకపోతే ఆయిల్ కొద్దిగా లైట్గా తీసుకొని రోస్ట్ చేస్తాను.
అలా అయినా పాలకూర చేసినప్పుడు అలా అయినా చేస్తాను. ఈ వడియాలు ఇవన్నీ ఇంకా కొంచెం మానేసాను చెప్పాలంటే, జంక్ ఫుడ్. టేస్ట్ అయితే బాగుంటుందండి. చూద్దాము మనం పాలకూర ఇందాక పెట్టాం కదా, తక్కువ పెట్టాను. సో ఇందాక మనకు పైన వరకు వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఆల్రెడీ కొంచెం ఆకు అనేది లోపలికి వెళ్ళిపోయింది. మనం ఇంకొక 2 మినిట్స్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది. బెనిఫిట్ ఇదే అండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు తక్కువ పడుతుంది. ఇప్పుడు పాలకూరలో ఆల్రెడీ మన సోడియం కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉప్పు వేయకపోయినా డైరెక్ట్ కూడా తినొచ్చు. పప్పుల బెనిఫిట్ అదే అనమాట. ఇంకా లేదు మనం కంపల్సరీ ఉప్పు లేనిది ముద్ద దిగదు అనుకుంటే మాత్రం వేసేదానికంటే కొంచెం లైట్. ఇప్పుడు చూడండి మొత్తం మగ్గిపోయింది. మొత్తం ఆకుకూర బెనిఫిటే. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాము, కొంచెం ఫ్లేవర్ కోసం. ఇది మనం జొన్న రొట్టెలో తిన్నా బాగుంటుంది, డైరెక్ట్ కర్రీ కూడా తినొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే బ్రౌన్ రైస్లోనైనా తినండి. ఇంకా లేదు మనకు కుదరదండి, వైట్ రైస్లో తినండి, లాస్ట్ ఆప్షన్, ఇంకా ఏం లేదు. కానీ రైస్ అయితే ఫుల్గా అలా కాకుండా మనం ఒక కప్పు రైస్ అలా ప్లాన్ చేసుకోండి. చూసారు కదా పాలకూర పెసరపప్పు ఫ్రై మొత్తం మగ్గిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. ఇంకా ఇంకొంచెం లైట్గా మగ్గాక కొంచెం పప్పు ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నాకు ఇలా ఉంటేనే ఇష్టం. యాక్చువల్గా చాలామంది కొంచెం వాటర్ వేసి ఇలా చేస్తారు, కొంచెం పప్పు ఫ్లేవర్ పప్పు తగులుతున్నప్పుడు బాగుంటుంది. సో పప్పు కొంచెం వేస్తాను, పాలకూర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మనం ఒక 2 మినిట్స్ ఆగేసి, నేను ఇంక ఉప్పు ఇందులో అసలు వేయలేదండి, ఎందుకంటే తక్కువ అవసరం లేదు చెప్పాలంటే. నేను పక్కకు తీసి పెట్టుకుంటాను, మా తమ్ముడు మా హస్బెండ్ తినేటప్పుడు వాళ్ళు కొంచెం లైట్గా వాళ్ళకు ఉప్పు వేస్తాను. నేను ఇప్పుడు కొంచెం మగ్గాక తీసి పెట్టేసుకుంటాను. ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సో పాలకూర ఇంకా ఒక 2 మినిట్స్ ఆల్రెడీ మొత్తం మగ్గిపోయింది మనకి. మనం ఎవరైనా ఉప్పు ఇంకా తినలేకపోతున్నాము, కంపల్సరీ యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఇందులో ఉప్పు వేయకండి కర్రీలో, మనం తినేటప్పుడు జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని తినండి, సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇలా బాగుంటుంది పెసరపప్పు పాలకూర ఫ్రై. మా లంచ్కి ఇలా పాలకూర అండ్ మిల్ మేకర్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేకి స్పాట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. అది ఎలా అంటే, ముందు రోజు నైటే నీట్గా వాష్ చేసుకొని పెసలను నానబెట్టుకోండి. అట్లీస్ట్ 10 to 12 అవర్స్ అలా ఉంటుంది. మార్నింగ్ మనకు అయ్యాక ఇలా నేను బాల్స్ చూపిస్తున్నాను కదా, హోల్స్ ఉన్నది, అందులో ఇవి తీసి మనకు వాష్ చేసినవి నీట్గా వాష్ చేసేసి వాటర్ని పడేసేసి, అప్పుడు ఈ బౌల్స్ చూస్తున్నారు కదా, ఆ బౌల్స్లో వేయండి. ఈ బౌల్స్లో వేసిన తర్వాత అట్లీస్ట్ మనకి 1.5 డేకి స్పౌట్స్ అనేది రెడీ అవుతాయి. అంటే 2 డేస్ 1.5 డే అవుతుంది, ఇలా స్పౌట్స్ రెడీ అవుతాయి. సో ఇంకా డైలీ ఈవినింగ్ ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి, 2 డేస్కి స్పౌట్స్ రెడీ అవుతాయి. డైలీ ఈవినింగ్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ స్పౌట్స్ ఉంటాయి, ఈ స్పౌట్స్ వచ్చేసి నెక్స్ట్ 2 డేస్కి రెడీ అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫుడ్ కంటెంట్ నా దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.